మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇట్లే అందరూ ఇట్లే ఎక్కడ పోయినా వీళ్ళు ఎట్ట తెచ్చి ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అనుకోండి, తెలుగుదేశంలో కేంద్రంలో ఉన్నాడు, అదే విధంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈరోజు ఇంత సీనియారిటీ పోయి సాగు తెచ్చి ఆ పార్టీలో పోయి చేరినాడు. చేరిన తర్వాత ఏమైపోయినాడు, వీళ్ళందరికీ భజన చేయాల తప్పదు. కాబట్టి వీళ్ళకి ఏమైపోతుందంటే మనం ఇంత బతికి మళ్ళా ఆడబోయి ఆరేటి దగ్గర. సురేంద్ర నాయుడు గారు, స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి మీకు. ఇప్పుడు వాళ్ళు మీ పార్టీలో చేరితే హైపోథెటికల్ కావచ్చు, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లు మీరు కాపాడతారా? వాళ్ళ మీద కేసులు లేకుండా చూసుకుంటారా? గాంధీ శ్రీనివాస్ మీద ఉండకపోవచ్చు. మా పార్టీలో అయితే నో ఎంట్రీ సార్ వీళ్ళకి. ఇప్పుడు దీని మీదనే ఒక క్లారిటీ కూడా తీసుకుంటున్నారు పార్టీలు అందరూ కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు కూర్చొని ఒక సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవాలా. వేరే పార్టీ నుండి రావాలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే సార్, తెలుగుదేశం పార్టీ కానీ డోర్లు ఓపెన్ చేస్తే, డోర్లు అట్లా ఓపెన్ చేసినామంటే టోటల్ పడిపోతే ఎడొచ్చి. ఓపెన్ చేయకుండానే సానా సతీష్ వచ్చేసాడు, లాబీయిస్టు ఎంపీ అయిపోయాడుగా. అదే సార్ నేను మీ అనుకూల మీడియానే, ఒక్క నిమిషం, మీ అనుకూల మీడియానే సానా సతీష్ గురించి రాసింది, ఇంత పెద్ద చాట భారతాలు రాసింది. మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి మీద పాయింట్ వేలిలా చూపిస్తారు మీరు. మొత్తం లాబీయిస్టులు, అరాచకులు, అవినీతి పరులు, దుర్మార్గులు, ఇక వాట్ నాట్ ఎవ్రీథింగ్, పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు అండ్ సైకోలు వీళ్ళందరూ ఉన్నారని ఇప్పుడు మీరు చేసుకుంది కూడా అంతే కదా అని మీ అనుకూల మీడియా రాసిందండి. నాకు తెలియదు ఆయన గురించి. మీ అనుకూల మీడియా రాసింది సార్. ఇప్పుడు కొన్ని రకరకాల వార్తలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. రాజకీయాలు అయిన తర్వాత ప్రతి ఒక్కరి మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే దొంగలు ఉంటారు సార్. చిరంజీవి సినిమా ఒకటి ఉంది, మంచి దొంగ అంటే దొంగే కానీ మంచి దొంగ. ఎవరు సార్? ఇప్పుడు మీరు మంచి దొంగ అనే కాంటెక్స్ట్ లో పేరు చెబుతారా? కొంచెం మేము కూడా అందరం తెలుసుకుంటాం. చెప్తాను సార్. కొంతమంది రాజకీయాల్లో కొన్ని ఉన్నా కొంచెం మంచి వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు. తప్పదు, తీసుకోక. ఇప్పుడు రాజకీయాల్లో నేను ఓపెన్ గా మాట్లాడే రకం మీకు తెలుసు. కొన్ని ఏదో ఉన్నా కూడా కొన్ని దగ్గర వాళ్ళని కమిట్మెంట్ చేసుకోక తప్పదు. రాజకీయాలు కదా సార్ ఇవి. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మేము వద్దన్నాం అనుకో జనసేనలో చేస్తారు, జనసేన వద్దనింది అనుకో బీజేపీలో చేస్తారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఎవరినైతే మనం తీసుకోవాలి వాళ్ళని తీసుకుంటూ ఏ పార్టీలో వీళ్ళు ఫిట్ అవుతారో ఆ పార్టీలో చూపించాలి వీళ్ళు. ముందుగా మన ముందు ఉన్నటువంటి ధ్యేయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ అనే పార్టీ ఈ రాష్ట్రానికి పూర్తిగా ద్రోహం. ఆ పార్టీ అనేది ఉండకూడదు. ఆ పార్టీ ఉంటే మళ్ళా మొలకెత్తిందంటే మళ్ళా ఈ రాష్ట్రం నాశనం అవుతుంది. కాబట్టి ముందు వైసీపీ అనే పార్టీని కూకట్టి వేళ్లతో పాటు పెగలించాల, పూర్తిగా రాకూడదు. ఏరుతో కూడా పీకేసి అక్కడ యాసిడ్ పోసి. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. వైసీపీ అనేది గతం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర. ఇవాళ వాళ్ళు 11కి పరిమితమైన తర్వాత కూడా మీరు ఇంకా ఎందుకు భూతద్దంలో చూసి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ? అంటే నేను భూతద్దంలో చూసి అంటే పూర్తిగా ఉండకూడదు. ఆ పార్టీలో నుండి ఎవరో కొంతమంది మంచి నాయకులు ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా బీజేపీకి సరిపోతే బీజేపీలో, జనసేన సరిపోతే జనసేనలో, తెలుగుదేశం సరిపోతే. ఆ సమన్వయ కమిటీ బాధ్యతలు ఓట్ల సురేంద్ర నాయుడు గారికి ఏమన్నా అప్పచెప్పారా? అవసరం నాకు సమన్వయ కమిటీ అనేది తిరుపతి నియోజకవర్గం వరకు నాకు బాధ్యత ఇవ్వచ్చు, నేను చేయొచ్చు. కానీ రాష్ట్ర స్థాయిలో నేను సమన్వయ కమిటీని మెయింటైన్ చేసే అంత లీడర్ కాదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, పురంధరేశ్వరి మేడం గారు ఉన్నారు. వాళ్ళు చేస్తారు. ఇంటర్నల్ గా చర్చ అయితే జరుగుతా ఉంది దీని మీద. ఎందుకంటే మనం వీళ్ళిద్దరు భవిష్యత్తు ఏంటి సార్? పోనీ వీళ్ళిద్దరిని ఎక్కడ దేంట్లో చేర్చుకుంటారు మరి చెప్పండి. ఆయన అయితే గంటా రానీయుడు, బుద్ధా రానీయుడు ఎవరిని, అవంతి శ్రీనివాస్ని. మరి పాప ఆయన జనసేనకి వెళ్దామంటే అక్కడేమో రకరకాల మాటలు తూటాలు పేల్చారు ఆయన. సో ఈ చామంతి, ఈ బంతి, ఈ పూబంతి మాకు వద్దని పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పట్లోనే అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా క్షమించేసి క్షమాభిక్ష పెట్టేసి ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా? మీరైతే రూల్ అవుట్ తెలుగుదేశంలో అయితే లేదు సార్ ఛాన్స్ వీళ్ళిద్దరికి. అవంతికి అయితే అసలు లేదు. ఒకవేళ గ్రంథి శ్రీనివాస్ కి ఏదన్నా ఉందో లేదో ఉండొచ్చు. అండ్ రెండో అంశం అంటే చాలా కీలకమైన అంశం, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాట చెప్పారు, ఏది అనర్హులకు పెన్షన్లను తొలగిస్తామని. అనర్హులని పార్టీ ప్రాతిపదికగా చూస్తారా, లేకపోతే మామూలుగా ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా చూస్తారు? అనర్హులను ఎలా ఐడెంటిఫై చేస్తారు? 65 లక్షల మందికి పెన్షన్లు వెళ్తున్నాయండి. వీళ్ళలో ఎంతమంది అనర్హులు ఉన్నారు?
మీది వెల్ఫేర్ మీద ఇస్తామని ఉంటే- వచ్చారు, మీరు వెల్ఫేర్ ఇస్తామని వచ్చారు, ఇప్పుడు పింఛన్లు లాక్కుంటామంటే జనం ఊరుకుంటారండి అలవాటు పడిన దానికి? సార్ నేను దీని మీద ముందే మాట్లాడదాం అనుకున్నా, మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాట్లాడదాం అనుకుని నేను మాట్లాడాలి. 1 minute నాకు టైం అయింది కంప్లీట్ చేయాలి Right. దీన్ని. ఇది యాక్చువల్లీ 1.5 లక్షల పింఛన్లు దొంగ పింఛన్లు రాశాను సార్. దొంగ పింఛన్లు ఇన్ ద సెన్స్ ఏమంటే, ఇప్పుడు వాళ్ళకి 4 బిల్డింగ్లు ఉంటాయి, ప్రైవేటు సంస్థలో ఒక 50,000 రూపాయల జీతం వస్తుంటది, భార్య భర్త కొడుకు కూడా ఉద్యోగం చేస్తుంటారు, కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోసుంటారు. వీళ్ళకందరికి కూడా పింఛన్లు ఇచ్చేసింది. నా దగ్గర టోటల్ డేటా ఉంది. నా దగ్గర టోటల్ 220 పింఛన్లు నా వార్డులో ఉంటాయి. 44వ డివిజన్ తిరుపతి నియోజకవర్గంలో 230 పింఛన్లు ఉంటే 230 పింఛన్లు 67 పింఛన్లు దొంగ పింఛన్లు అని తేల్చేసాం. ఆల్రెడీ నేను వెరిఫై కూడా చేసాం. మా దగ్గర సార్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి కండువా వేసుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి నేను డైరెక్ట్ గా ఇల్లు తీర్చా లాస్ట్ 2014. మాతో కూడా పనిచేసే కార్యకర్తలందరూ కూడా నన్ను నానా మాట్లాడినారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో తిరుగుతున్నారు కదా, మళ్ళా ఎందుకు నాకు తీసిస్తావు అంటే కూడా ఆ విధంగానే చేయాలా. వాళ్ళు రేపు కనికరం జరిగి వాళ్ళ ఇంట్లో ఒక 10 ఓట్లు ఉన్నాయి. నేను 10 ఓట్లలో సురేంద్ర అన్న నాకు ఇల్లు తీయించాడు, కనీసం 4 ఓట్లన్నా తెలుగుదేశానికి వేద్దాము అనే ఆలోచన వస్తుంది. కాబట్టి మారాలా, ఆ విధంగా మనం మార్చుకోవాలా. నిజంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మనం పింఛన్ తీసిద్దాం, ఇల్లు తీసిద్దాం, తీర్చా. కట్ చేస్తే వాళ్ళు తెలుగుదేశం ఓటేయలేదు, అది వేరే పక్కన పెడదాం. కానీ వాళ్ళు నిజమైన లబ్ధిదారులు, అలాంటి వాళ్ళకి తీసే ప్రసక్తే లేదు. ఇంకో గమ్మత్తైన విషయం ఏమంటే సార్, నా వాడిలో రజకులు ఎక్కువ ఉంటారు సార్. రజకులు ఏం వృత్తి చేస్తారు సార్? ఐరనే కదా సార్ చేస్తారు. ఇప్పుడు కాలక్రమేణా మారిన పద్ధతుల ప్రకారం బొగ్గేసి ఐరన్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు కరెంట్ పెట్టుకునే చేస్తారు. కరెంట్ పెట్టుకొని ఐరన్ చేసినప్పుడు 500, 600, 700 కరెంట్ బిల్లు వచ్చే సహజం. వాడికి ఒకే గుడిసి ఉంటుంది, గుడిసి ముందర పెట్టుకొని ఐరన్ చేసుకుంటా ఉంటాడు. 500, 600 వచ్చిందని చెప్పి రేషన్ కార్డులు పెరికేశారు, పింఛన్ పెరికేశారు, అమ్మఒడి రాలేదు, ఏమి రాలేదు. ఇప్పుడు మీరేం పెరికేస్తున్నారు? అప్పుడు అవన్నీ చేశారు, ఇప్పుడు మీరు పెరికేపోయేది ఏంటి? కానీ అదే చెప్పేది, అదే నేను నిజమైన లబ్ధిదారులను పెరికేశారు. ఎవరైతే నిజంగా లబ్ధిదారులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకుంటే అర్హత ఏంది? జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకుంటే వాళ్ళు పింఛన్కి అర్హత, జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకుంటే అమ్మఒడికి అర్హత, జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకుంటే రేషన్ కార్డుకి అర్హత. ఆ విధంగా సాగిపోయింది. నోరు కొట్టుకున్నారు నా దగ్గర వచ్చి, నా ఇంటి ముందర నోరు కొట్టుకున్నారు. అన్నా నేను తినేదానికి తిండి లేదు, నా బిడ్డను చదివించుకునేదానికి రూపాయి లేదు, నాకు ఈ విధంగా. నా ప్రశ్న ఒకటే సార్, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. మన రగిడి లక్ష్మణ్, నా ప్రశ్న ఒకటే, మీకు అనర్హుల్ని తీసేస్తారు, అర్హులకు ఇస్తారా? అది ఆ మాట చెప్పాలా సీఎం నిన్న? అనర్హుల్ని ఏదైనా కూడా క్లియర్ గా డేటా తీసుకొని నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది, రైట్, తల్లికి వందనం వస్తుంది, ఇల్లు వస్తుంది, అన్ని వస్తాయి. ఏదైతే సంక్షేమ లక్ష్మణరావు గారు కూడా నిజమైన లబ్ధిదారులకు వస్తాయి. పారదర్శకమైన ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం పర్ఫెక్ట్ గా చేస్తుంది. అట్లా అని చెప్పి ప్రభుత్వం సార్, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. లబ్ధిదారులు కాని వాళ్ళందరూ కూడా సురేంద్ర నాయుడు గారు ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. సరే, ఓకే. లక్ష్మణరావు గారు చెప్పండి. ఇప్పుడు మీరు అనర్హులందరికీ దాదాపు లక్షల్లో, ఆయన దగ్గర లిస్ట్ ఉందట, నాకు కాసేపట్లో పంపిస్తారు, 1.5 లక్ష మంది సార్, 1.5 లక్షల్లో ఇచ్చారట.